ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నామాల స్వామి మీకు తెలుసుగా స్వామి, నాకు ఒకే ఒక్క కొడుకు, వాళ్ళకు ఒక్కతే బిడ్డట. ఈ సంబంధం ఓకే అయితే ఆ ఆస్తి అంతా నా కొడుకే వస్తుంది. ఆ ఆస్తే కాకుండా నా కొడుకు కట్నం ఇచ్చేటట్టు కూడా చూడురు జర, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మ రావే పోదాం. అత్త నాగురా పోయేత్త తల్లి మీ బాంచదు. అయ్యో అత్త నాగరాదురా. అబ్బోని కదా మా దండి తొందర. అరే ఇంకా రమేష్ దగ్గర కారు అడిగినావా? కారు తెచ్చి అర్ధగంట అవుతుందమ్మా. అయినా అమ్మా మనం ముగ్గురమే కాకుండా పెద్దమ్మ వాళ్ళని ఎవరన్నా తీసుకుపోదామమ్మా. అవునే, వీడు చెప్పింది కూడా కరెక్టే. ముగ్గురు పోయిన పని ముందుకు రాదంట. ఇట్లా కారు ఖాళీగానే ఉన్నది కదా, గాంతమ్మను పోషమ్మని తీసుకపోతే అయిపోతుంది కదా. పోషావమ్మ ఇస్తావమ్మ 60 ఇవ్వరు ఎందుకు నీకు? మనం ముగ్గురం పోతే చాలదా? అలా వచ్చి ఏదైనా పుల్లలు పెట్టి గెలుకుతారు, సామానం క్యాన్సల్ చేస్తారు, అప్పుడు చల్లబడుతుంది మీ కడుపు. నడువురి. అయినా పిల్ల ఒక్కతేనట, ఆగునే చెప్పిందినవా? అరే ఆ పిల్ల ఒక్కతేనట, బొచ్చడు ఆస్తుందట. ఈ సంబంధం ఓకే అయిందనుకో ఆస్తంతా మనకే వస్తుంది. మనం ముగ్గురు తేలాల్సింది పోయి ఊరంతా తెలుసు అవసరమా? వాళ్ళు ఏదనంటే పెళ్లికి వస్తారు, బుక్కెడ్ ఎంత పీక్తారు. నడువురి. స్వామి నేను ఆయనను ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఆయన నాకు మస్తు నచ్చిండు. నీకైనా నచ్చితే ఆయన కూడా నన్ను నచ్చి మా ఇద్దరికి పెళ్లి సెట్ అయ్యేలాగా చూడు స్వామి. రే పిల్లని చూడంగానే సొల్లు కుక్క లెక్క సొల్లుగా అరవకు. కట్నం మాట్లాడుకున్నాకనే పెళ్లి గిల్లి ఏదైనా, అర్థమైందా? బా ఎన్నిసార్లు చెప్తావమ్మా? ఇప్పటికే 100 సార్లు చెప్పినావు. వాళ్ళు ఇచ్చే కట్నంతో నా లైఫ్ సెట్ అయ్యేది. అవునరా బిడ్డ, ఈ ఎల్లంపుడి రాజ నరేంద్ర కొడుకు పెళ్ళి అంటే దీని అమ్మ మినిమం 10 మాట్లాడుకోవాలి. మా సాతి దింపిన కాడికి ఎక్కువ దింపకు, ఉన్న వీడిపై బోడమూత అవుతుంది. నడా ఇదేంద్రో కంగారుకి ఎక్కువ ఖర్చుకు తక్కువ అన్నట్టు చెబ్బెత్తేస్తుంది. అమ్మాయి వాళ్ళ అమ్మని. అమ్మాయి వాళ్ళ అన్నమాట. పా దీనికైతే తొందర బాగుంది. ఏమండి పిల్లగాడు వచ్చారు? నమస్కారం బావగారు. నమస్తే బావగారు. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం అన్న. లోపలికి వదరా అన్నయ్య. మనిషి ఏటో ఎగేసుకొని ఉరుకుతాను, అది మా ఇళ్ళ ఎక్కుంది. ఇప్పుడే వరసలు కలిపినామనుకో ఆయన కట్నం తగ్గించి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? మనం పిల్లగానే వాళ్ళం, ఆ సంగతి మర్చిపోయినావా? ఏమంటావురా? అవునమ్మా కరెక్టే. కరెక్ట్ అనుకుంటే ఏమ్మా నీ పేరేంటి? కావ్య. కావ్య, ఓసారి మా అబ్బాయిని చూడమ్మా. ఏమ్మా మావు నీకు నచ్చిందా? ఏం బాబు నీకు మా అమ్మాయి నచ్చిందా? మీ అమ్మాయికి ఏంటమ్మా లక్షణంగా కుందర బొమ్మలాగా ఉందనుకో. వదిలే గారు మీరు కూడా మా అమ్మాయిని ఇంకేమన్నా అడగాలంటే అడుగుండు. మరి వంట వారు నచ్చా? అయ్యే వదిలే, మా బిడ్డ వంట పోతే 100 పనులు చేసి బయటికే రాదు. అయ్యో ఏమైంది వదిలే, మీకు మీరే చూసుకుంటారు? ఏం లేవదనమ్మా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందని మాకు మేమే చూసుకుంటాము గంతే. ఏమంటావురా? నాకు అమ్మాయి నచ్చలేదమ్మా. నచ్చలేనా? నచ్చలేదా? ఇదివరకు దాకా సొల్లు కుక్క లెక్క సొల్లు ఖర్చుకుంటూ చూసినావు కదరా, ఇప్పుడు ఎందుకు సడన్గా నచ్చలేదంటాను? అంటే అమ్మాయి నచ్చింది, అమ్మాయి డ్రెస్ నచ్చలేదంటే. డ్రెస్ నచ్చలేదా? డ్రెస్ నచ్చలేదా? డ్రెస్ నచ్చలేదా? అదేంది బాబు ఇట్లా అంటావు? పెళ్లి చూపుల కోసం 10,000 రూపాయలు పెట్టి షాపింగ్ చేసిన.
నువ్వు చెప్పు బాబు, అమ్మాయిని పంజాబ్ డ్రెస్ వేసుకోమంటావా, లంగా ఓని వేసుకోమంటావా, నార్మల్ చీర కట్టుకోమంటావా? నువ్వు ఎట్లా అంటే అట్లా తయారవుతుంది. ఆంటీ మీ ఇంట్లో నైటీ ఉందా? నైట్గా నైటీయా? నైటీయా? అదేంది బాబు గంత మాట అంటే దునియాల మొగోడు లేని ఇల్లు ఉంటుంది కానీ నైటీ లేని ఇల్లు ఉంటుందా బాబు? ఏను బాబు. అయ్యో బాబు, పెళ్లి చూపులు అంటే చీర కట్టుకొని అందంగా అలంకరించుకుంటే బాగుంటది కానీ నైటీలో పెళ్లి చూపులు మంచిగా ఉండదేమో. కరెక్టే అండి, కానీ వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళ ఫంక్షన్లకి అన్నీ అలంకరించుకొని అందంగా రెడీ అవుతారు. కట్టుకున్న మొగన్ కోసం ఎప్పుడైనా రెడీ అవుతారా అన్ని ఆడలు? ఈ ఒక్క పెళ్లి చూపుల్లో మాత్రమే కాబోయే మొగన్ కోసం రెడీ అవుతారు. పెళ్ళిలో కూడా వచ్చిపోయే చుట్టాల కోసమో దిగే ఫోటోల కోసమో రెడీ అవుతారు తప్ప కట్టుకున్న మొగన్ కోసం మాత్రం రెడీ అవ్వరు. అంతెందుకంటే ఎలాగో పెళ్లి తర్వాత ఇంట్లో 24 గంటలు వేసుకొని తిరిగేది నైటే కదా. అందుకే ఒకసారి వెళ్ళి నైట్లో రమ్మనండి. వాళ్ళు పిల్లగానోళ్ళే, మనం పిల్లోళ్ళం. వాళ్ళు చెప్పినట్టు తినాలి. పో బిడ్డ, వేసుకట్టుకోపో నైటీ. ఇందాక నుంచి తలనొప్పితో భరించలేకపోతున్నా. వేడి వేడి టీ వస్తుంది, అది తాగిననుకో తలనొప్పి దెబ్బకి తక్కువైపోతుంది. ఇంతసేపు నా కొడుకు ఆడుకున్నాడు, ఇప్పుడు నేను ఆడుకుంటా. రావే రా. ఇదిగోండి ఆంటీ. ఏందమ్మా అది? దీని కళ్ళు ఏమన్నా కాకులు కూర్చున్నాయా ఏంటి అమ్మా? టీ అండి. అయ్యో నేను టీ తాగనమ్మా, కాఫీ వేసుకరాపు. ఆడు టీ కాఫీలు తాగడమ్మా, జ్యూస్ తీసుకురా. అవును అమ్మ చెప్పింది కరెక్టే. నేను టీలు కాఫీలు తాగను, ఓన్లీ జ్యూసే తాగా. అయ్యో ఈయనైతే మరీను మాట లేకుండా తీసుకుంటాడు. ఆయన టీలు కాఫీలు గట్రా ఏం తాగడు, జ్యూసులు కూడా తాగడు. పోయి చల్లగా మజ్జిగ తీసుకురా. మజ్జిగ తాగుతాను, మజ్జిగ తీసుకురా. వాళ్ళు ఏమనుకుంటారే, ఇదేమన్నా హోటల్ అనుకుంటారా? జ్యూస్ తీసుకురా, కాఫీ తీసుకురా, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. పోనీతి బిడ్డ, మనం ఆడపిల్లలం కదా, కొంచెం ఓపిక పట్టుకోవాలి. మాట్లాడితే ఆడపిల్ల 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 అంటే వెళ్ళమ్మా. ఆడపిల్లలు అయితే అన్ని పనులు చేసి పెట్టాలా? చేయాలి బిడ్డ, గట్లంటే ఇట్లనే. అబ్బాయి మంచిగా ఉన్నాడు కదా. నాకేం నచ్చలేదమ్మా వాళ్ళ పద్ధతి. ఇదేవే అమ్మా హింస కలుపుతావు. తీసుకో. పువ్వే వీళ్ళ కూడా తీసుకురా పేను. అయ్యో మేము జ్యూసులు కాఫీలు తాగం వదినా, ఓన్లీ టీ తాగుతాం. ఆ టీనో షాయో అదన్నా తెచ్చుకొని తాగితే ఏమవుతురు? ఇంతకు ముందే తాగినాం వదినే, అందుకే తాగుతలేదు. మీరు నువ్వు తాగవయ్యా, తాగురా నువ్వు తాగు. ఇప్పుడు ఓకేనా బాబు? మా అమ్మాయి నచ్చిందా? నచ్చడం ఏందంటే ఈ నైట్లో మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చింది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మా అమ్మతోటి మా నాన్నతో మాట్లాడి ఈ సంబంధం ఫిక్స్ చేసుకున్నాం. ఇక మిగతా ఏమున్నది బాబు, ఉన్నది ఒకటేనా, ఉన్నదంతా దానికి. అబ్బో ఏముందే అంతగారు. అయ్యో వదినే ఎంత ఉండే అంత. ఏ నువ్వు ఆపే సినిమా డైలాగ్ నువ్వు. ఇగో బావగారు, అమ్మాయి పేరు మీద అప్పు సప్పు వేసి 2 ప్లాట్ కొన్నాం. ఒక్కొక్క ప్లాట్ విలువ 25 లక్షలు ఉంటుంది. అరే నువ్వు బాబు, అవునే అన్న, ఆయన చెప్పే నిజమే. ఇగో వదినే, ఫ్లాట్లు అమ్మి పైసలు ఇవ్వన్నో పైసలు ఇస్తాం, లేదు ఆ ఫ్లాట్లు అట్లనే అమ్మాయి పేరు మీద ఉంచుకుంటా అంటే అట్లనే ఉంచుకోండి. ఉండే రోజుకన్నా పెళ్ళి అయితే వెళ్ళదిద్దాం. కరెక్ట్ చెప్పినావు చెల్లమ్మ, నువ్వు అన్నట్టే ఒకటి ఉండో లేకుండా పెళ్లి చేసేద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు. నేను బాబు నీకైతే అన్నీ తెలిసినట్టే మాట్లాడతావు. ఓ వదినే 1 నిమిషం టైం ఇవి, మేము బయటకు పోయి మాట్లాడుకొని వస్తాం. బా నడువురా జల్దీ.
అరే నాన్న వాళ్ళ కట్నం మహా అంటే 10 లక్షలు 15 లక్షలు పోతారు. అదే ఫ్లాటు ఒక్కోటి 25 లక్షలనే అట. పైగా 2 ఫ్లాట్లు దాని పేరు మీద ఉన్నాయట. ఒక ఫ్లాట్ తోటి నువ్వు బిజినెస్ చేసుకో, ఇంకో ఫ్లాట్ తోటి మేము ఇల్లు మంచిగా చేయించుకుంటాం, ఇంకా మిగిలిన పైసలు ఏమైనా ఉంటే నేను బంగారం కొనుక్కుంటా. ఏమంటావురా? సూపర్ అమ్మా. ఈ రాజు నరేంద్ర పెళ్ళం అంటే మినిమం ఆ మాత్రం తెలివి ఉండాలి. నువ్వు సూపరే. మరి ఏమనుకున్నావు? అరే నాన్న ఈ సందర్భం మీద ఒక ధ్యాన్ చేద్దామా? చేద్దామా? 2 ఫ్లాట్లు 2 ఫ్లాట్లు 2 ఫ్లాట్లు. మనం ఇట్లా ఎగిరినాం అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది. సపరేట్ పోదాం రా. సరే వదిన ఒకటి ఉండో లేకనో పెళ్ళైతే చేద్దాం. కాకపోతే వారం లోపట్లనే మా వానికి బలం ఉందట. మరి మీరేమంటారు? సరే వదిలే, మీరు చెప్పినట్టే చేద్దాం. అమ్మా మరి వారం రోజులలో పెళ్ళింది. ఏం కాదు బిడ్డ, వాళ్ళు మగ పిల్లగాడు వాళ్ళు చెప్పినట్టు వినాలి. నీకేమన్నా పిచ్చా? మరి వారం రోజుల్లో పెళ్ళిందే. అరే ఎదవా, అమ్మ ప్లాన్ నీకు అర్థం అవ్వట్లేదు. లేట్ అయిందనుకో, నువ్వు బెదవి సన్నాసి ఊర్లో తిరుగుతావని వాళ్ళకి తెలిసిందనుకో, అనవసరంగా 2 ఫ్లాట్లు బొక్క అయిపోతాయి. అందుకనే ఒకటి ఉండో లేకుండా తొందరగా పెళ్లి చేసుకుంటే మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. సరే వదినమ్మ మేము పోయేస్తాం. మరి రేపు పొద్దుగల మీరు మా ఇంటికి రారు. మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో అన్నీ మాట్లాడుకుందాం. సరేనా? బావగారు వెళ్ళొస్తాం. పోయేస్తాం అన్న, పోయేస్తాం వదినమ్మ, పోయేస్తావమ్మా. బావగారు మా అమ్మాయి జాగ్రత్త, మంచిగా చూసుకోండి. వెళ్ళేస్తామమ్మా. వామ్మో, వాళ్ళే మనసులయ్యా వారం రోజులలో పెళ్లి చేయాలని అంటారు. వారం రోజుల్లో ఎట్లయితే చెప్పు పెళ్లి? వాళ్ళ ఇంట్లో కనుక నా బిడ్డనిచ్చి పెళ్లి చేసిన అనుకో, నా బిడ్డ జీవితం ఆగమే అయిపోతుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చి గింత టార్చర్ పెట్టిరంటే మన బిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చినాక ఎంత టార్చర్ పెడతారో. అద్దద్దు, వాళ్ళ ఇంట్లోకి చూడు, అద్దే అద్దు. ఏమయ్యా వాళ్ళ ఇంటికి చేరే ముందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, మన బిడ్డకు వాళ్ళ కొడుకు నచ్చలేదని. కాదు కాదు కాదు, వాళ్ళ కుటుంబమే నచ్చలేదని చెప్పు. అద్దు మనకి సంబంధం. ఆ సంబంధం పాడగాను. ఇంకా వాళ్ళ ముఖానికి కార్లు వచ్చే, వాళ్ళ ముఖాలు మండ. బాబు నువ్వు ఆగే. అమ్మా నేను పెళ్ళి అంటూ వేసుకుంటే ఆడనే వేసుకుంటేనే, లేకపోతే నేను పెళ్ళే వేసుకోను. ఓ మెంటల్లానా, నీకేమన్నా పిచ్చిలేసిందానే? ఆ సంబంధం అద్దే అద్దు. నువ్వు ఉన్నదే మాకు ఒక్కదానివి, నీకేమైనా అయితే మేము తట్టుకుంటావనే. ఓ ఎన్ను వాళ్ళకి ఫోన్ చేయి. ఏ లేదమ్మా. బాబు ఆగు, ఎందుకు ఫోన్ చేస్తాను? అవు బిడ్డ, మీ అమ్మ చెప్పింది కరెక్టే. ఆ సంబంధం మనకు వద్దు, మంచిగా అనిపించలేదు. అది కాదమ్మా, తరతరాలుగా యుగ యుగాలుగా ఒక మగోనికి ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అయిపోయింది. ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే ఆమె అందంగా ఉండాలి, ఆమె హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, ఆమె స్ట్రక్చర్ మంచిగా ఉండాలి, ముఖ్యంగా ఆమె క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆమె ఇచ్చే కట్నం బాగుండాలి. పెళ్లి తర్వాత కట్టుకున్న మొగనికి భయపడాలి, ఆనికన్న అవ్వయ్యకు భయపడాలి, ఆడపడుచులకు భయపడాలి, ఆఖరికి ఆ ఇంట్లో పెరిగిన కుక్కకు కూడా భయపడాలి. కానీ నేను అట్లా కాదమ్మా. నా పెళ్ళి ఒక చరిత్ర అవుతుంది. నాన్న వాళ్ళు వారం రోజులు టైం పెట్టిరు కదా, వాళ్ళు పెళ్ళి ఎప్పుడంటే అప్పుడు ఫిక్స్ చేయి నాన్న. నాకు పెళ్ళికి మండపం వద్దు, ఫంక్షన్ హాల్ వద్దు, ఏమద్దు. ఇదే మన ఇంటి ముంగట సింపుల్గా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి తర్వాత ఏ మొగాడైనా కట్నం అడగాలంటే ఉచ్చ పోసుకోవాలి. అట్లుంటది నేను పెట్టే టార్చర్.